ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఏమైనా ఉంటే, కూరలు కూడా లేవన్నప్పుడు ఇలా సింపుల్‌గా జీరా రైస్ ప్రిపేర్ చేసుకోండి. టేస్టీగా కూడా ఉంటుంది. ఇదెలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించి, దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో ఏసి పౌడర్‌లా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి చాప్ చేసినవి, కొద్దిగా కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న పౌడర్ చూసుకుంటూ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలనేది అన్నం బట్టి అనమాట. వేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు వేయించి మనం వండుకొని ఉంచుకున్న రైస్ అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోండి. అంతే. ఈ పౌడర్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. చివరగా చిన్న నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.